ధరిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ కుంభరాశిలోకి వస్తారు కాబట్టి కుంభరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా కనపడుతోంది. అయితే ఖర్చు విపరీతంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేదానికన్నా పోయేది ఎక్కువ అవుతోంది. అనవసరమైనటువంటి ఇబ్బందుల్లో గురయ్యే అవకాశాలు, ధన నష్టము, మానసిక అశాంతి, కుటుంబం వల్ల ఖర్చులు లేదా ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా రాజపూజ్యం 4గా కనపడుతోంది, అవమానం 2గా కనపడుతోంది. కాకపోతే ప్రజల యందు గుర్తింపు కానీ, మిమ్మల్ని పొగిడేవారు, ఇష్టపడేవాళ్ళు పెరుగుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, శత్రువులు తగ్గుతున్నారు. కాబట్టి ఏదేమైనా కూడా ప్రజాదరణ, ప్రజల యందు మమేకమయ్యే అవకాశాలు, ప్రజల్లో గుర్తింపు బాగా కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ శని యొక్క ప్రభావం బాగా ఉంది కాబట్టి, ముఖ్యంగా ఏళ్ళాటి శని ప్రభావం బాగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఏంటంటే మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి మీకు. ప్రైవేటు ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితాలు లేకపోవడము, మెంటల్ టెన్షన్లు అధికంగా ఉండడము, ఉద్యోగంగా భారంగా కనపడము, ఉద్యోగాలు మారదామంటే సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు తలెత్తడము, అధికారిక ఒత్తిడి, విజిలెన్స్లో రైడులు జరగడాలు కానీ, ఐటీ ఇబ్బందులు కానీ, ఐటీ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకి చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. పెద్ద ఉద్యోగ అవకాశాలు కనపడలేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి నిరాశ, నిస్పృహ కనపడుతోంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగపరంగా సమస్యలు లేదా సరైన అవకాశాలు రాకపోవడము, ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు రావడము లేదా పార్ట్ టైం జాబులు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఈ సంవత్సరం విద్యార్థికి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా శ్రమకు తగ్గ ఫలితమే కనపడుతోంది. పెద్ద విశేష లాభాలు అయితే కనపడలేదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. పోటీతత్వంతో వ్యాపారం చేయండి. మార్జిన్ తక్కువ వేసుకుని వ్యాపారం చేసినట్లయితే మీకు ఈ సంవత్సరం లాభాలు కనపడుతున్నాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఒక పంట లాభము, ఒక పంట నష్టము కనపడుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడం ఇబ్బంది కనపడుతుంది. జాగ్రత్త. ఈ సంవత్సరం కళాకారులందరికీ కూడా అనేక రకాల సమస్యలు, మీకు రావాల్సినటువంటి అవకాశాలు వేరే వాళ్ళు తీసుకుపోవడం కానీ, లేదా శ్రమకు తగ్గ గుర్తింపు లేకపోవడము, లేదా సక్సెస్ రేటు తక్కువగా ఉండడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి పదవీ గణం కనపడుతోంది. మీ పదవిని ఎలాగైనా సరే పోగొట్టడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని సమస్యలోను, కేసులోను ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు, మాట పట్టింపులు, తగాదాలు దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చిన్న సమస్య పెద్దదై విడాకుల దాకా వెళ్లే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి ఆలస్యంగా కుదురుతున్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. జాతకాలు చూపించుకోండి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి, న్యాచురల్గా సంతాన ప్రయత్నం చేసేవారికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆపరేషన్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నార్మల్ డెలివరీ అవకాశం తక్కువగా కనపడుతోంది. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. నూతన గృహం కొనడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. భూముల యందు పెట్టుబడులు పెడితే లాభం కనపడుతోంది. అలాగే ఈ సంవత్సరం వ్యాపారాల్లో పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు. కాకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం అనుకోని రుణాలు చేయవలసి రావడము, ఆర్థిక ఇబ్బందులు, పాత అప్పులు తీర్చలేక ఇబ్బందులు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు సమయానికి వాటికి బిల్లులు కట్టకపోవడం వల్ల పెనాల్టీలు కనపడుతున్నాయి. వాహనాలు చెడిపోవడం కానీ, వాహనాలు రిపేర్ కానీ ఖర్చులు కనపడుతున్నాయి. వాహనాలు మార్చాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల ధన నష్టం, కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా తిరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుటుంబ వివాదాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఉద్యోగాలు చేసే చోట సమస్యలనే జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 8, 2గా కనపడుతోంది. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ రంగు, నీలం రంగు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వాటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇంట్లో సప్తశని వారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ